సన్ జెమినీ బంగారంలో ఏ బంగారం ఇంటికి వచ్చేసామో తెలుసా? తేజు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మనం తేజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి తను అమ్మవారిని ఎలా రెడీ చేసుకుందో, పూజ ఎలా చేసుకుందో చూసేసి తనకి తాంబూలం ఇచ్చేసి వచ్చేద్దాం. ఓకే, చలో. తేజు గారు వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశారు కదా చేసుకోవటము, అది మ్యారేజ్ కి ముందు స్టార్ట్ చేస్తారా లేకపోతే అమర్ గారితో మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ ముందు నుంచి, అంటే నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచే మదర్ చేసేవాళ్ళు, సో నేను అప్పటి నుంచే ఫాలో అవుతున్నా. అలా చూసి నేర్చుకొని అండ్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు పర్సనల్ గా కంటిన్యూ, అంటే అప్పుడు కూడా నేనే ఇంకా డెకరేట్ చేసి అన్ని చేసేదాన్ని, ఇప్పుడు కూడా నేనే అలా అమ్మ నేను చేసేవాళ్ళు. ఇప్పుడు పూజలు అన్నప్పుడు మనకి ఇంట్లో కొన్ని రిచువల్స్ ఉంటాయి, లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రిచువల్, వీ కాంట్ మిస్ ఇట్ అన్నట్టు. వరలక్ష్మి వ్రతం ఎలా అయితే మనం కలశం పెట్టి అంతా స్టార్ట్ చేస్తామో, సో ఎంత అమ్మవారిని మనం రెడీ చేసినా ఏది చేసినా ఒక కలశానికి పూజ చేయడం చేసి అది మెయిన్ రిచువల్ ఫాలో అవుతాం. ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది పూజ చేసేటప్పుడు, ప్రసాదాలని, డెకరేషన్ అని చాలా వర్క్ ఉంటుంది. అప్పుడు మీరు ఒక్కరే చేసుకుంటారా లేకపోతే అమర్ గారు ఏమైనా? లేనా ఒక్కదాన్ని. ఇంట్లో మీ హ్యాండ్ హయ్యర్ ఉంటుందా లేకపోతే ఇప్పుడు నాదే? ఎస్, ఆబ్వియస్లీ అలాగే ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ తేజు గారు, మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ మీకు ఇప్పుడు మా సన్ జెమినీ బంగారం నుంచి తాంబూలం. థ్యాంక్ యూ.